రాజకీయాల్లో ఇది జరగదు అంటే జరుగుతుందని అర్థం. ఒక వ్యక్తిని పదే పదే తిడుతున్నారంటే దాని వెనుక జరిగే పాలిటిక్సే వేరు. ఇలాంటి వాటికి ఎన్నో ఎగ్జాంపుల్స్. నిన్నటి దాకా మోడీ అంటే ఇంతెత్తున లేచిన నితీష్ కుమార్ గబ్ చుబ్గా మళ్లీ ఎన్డీఏ కూటమికి చేరారు. పార్లమెంట్ ఎన్నికల ముందు ఇండియా కూటమిని కోలుకోలేని దెబ్బతీశారు. ఈ షాట్ నుంచి కాంగ్రెస్ కోలుకునే లోపే ఎన్నికలు కూడా కంప్లీట్ కావచ్చు. ఇక తెలంగాణలోనూ మోడీ అంటేనే ఫైర్ ది ఫైర్ అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి మోడీని పర్సనల్ గా అటాక్ చేస్తున్న కేటీఆర్ ఇప్పటికీ ఇంకా దూకుడు మాత్రం తగ్గించడం లేదు. బీజేపీని ఏదో అంటరాని పార్టీగా చూస్తూ రోజుతో కొత్త రకం తిట్ల పురాణం అందుకుంటున్నాడు. నోటి దురుసులో తండ్రిని మించిన తనువుడిగా పేరు తెచ్చుకుంటున్నారు కేటీఆర్. మరి ఈ తిట్ల వెంట కూడా ఏదో గూడు పుటాని ఉందనేది ప్రస్తుతం అందరినీ వేధిస్తున్న డౌట్. గత అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు దాకా బీఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నది బీజేపీయే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత ఇన్వాల్వ్మెంట్ ఉందన్న వార్తలు బీజేపీకి మంచి బూస్ట్ ఇచ్చాయి. ఆమె అరెస్టు తప్పదంటూ బీజేపీ నేతలు చేసిన హడావిడితో పార్టీ గ్రాఫ్ కూడా పెరిగింది. బీఆర్ఎస్ ను తొక్కే పార్టీ బీజేపీ అని నమ్మి దాని వెనుక నిలవడానికి జనం కూడా రెడీ అయ్యారు. కానీ లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్టు చేయకపోవడం, బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా తప్పించడం, బీఆర్ఎస్ కు అనుకూలంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు బీజేపీ పుట్టి ముంచాయి. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న సిగ్నల్ జనంలోకి వెళ్లడంతో అధికారం పక్కా అన్న స్టేజ్ నుంచి ఏకంగా 3rd పొజిషన్ కు పడిపోయింది కమలం పార్టీ. ఆ పార్టీ ప్లేస్ ను కాంగ్రెస్ ఆక్రమించింది. రేవంత్ దూకుడైన విమర్శలు, కేసీఆర్ ప్రభుత్వం చేసిన అటాక్ జనంలోకి చొచ్చుకెళ్లి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టాయి. రెండు పార్టీల మధ్య తెరవెనక బంధం అటు బీఆర్ఎస్ కు ఇటు బీజేపీకి నష్టమే చేసింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రాష్ట్రం అస్తగతమైంది. ఇప్పుడంతా గతం. అప్పుడేం జరిగిందన్నది ప్రస్తుతం అప్రస్తుతం. ఇప్పుడు అటు బీజేపీకైనా ఇటు బీఆర్ఎస్ కైనా ఒకటే టార్గెట్. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను వీలైనంత తొక్కాలి. మళ్ళీ తెలంగాణ గడపై తమ అస్తిత్వం చూయించుకోవాలి. కమల పార్టీ కన్నా ఇప్పుడు బీఆర్ఎస్ కే ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య. ఒకవేళ ఈ ఎన్నికల్లో కనుక ప్రభావం చూపించుకుంటే కారు కథ ఇక షెడ్డుకే. ఇప్పటికే గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వలపు బాణాలు విసురుతున్నారు. సిగ్నల్ ఇస్తే చాలు గోడ దూకేందుకు రెడీ అయిపోతున్నారు. ఇలాంటి స్థితిలో కేడర్ను కాపాడుకోవాలన్నా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీ అస్తిత్వం ఉండాలన్నా ఇప్పుడు మంచి రిజల్ట్ సాధించాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో బీఆర్ఎస్ కు ఇది కత్తి మీద సామే. అసలే రామ మందిర నిర్మాణంతో దూకుడు మీద ఉంది బీజేపీ. తెలంగాణలో అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ కూడా మంచి ఊపు మీదికి వచ్చింది. ఇలాంటి స్థితిలో ఈ రెండు పార్టీలను ఎదుర్కొని ఎంపీ సీట్లు బీఆర్ఎస్ దక్కించుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. సరిగ్గా ఈ పాయింటే బీఆర్ఎస్ పెద్ద భాషను ఆలోచనలు పడేసినట్టు సమాచారం. సీఎం గా ఉన్నప్పుడు మోడీ మొహం చూడకుండా ఇష్టం వచ్చినట్లు తిట్టి ఎన్నోసార్లు అవమానించిన కేసీఆర్ ఇప్పుడు అదే ప్రధాని చల్లని చూపు కోసం ప్రయత్నిస్తున్నట్లు టాక్. బీజేపీతో పొత్తు ఆయనకి ఇష్టం లేకుండా కేటీఆర్, హరీష్ రావు దీనికోసం ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ బయటకు ఎంత గంభీరంగా కనిపిస్తున్నా పార్టీ ప్రస్తుత పరిస్థితి పట్ల తీవ్రంగా భయపడుతున్నారని ఆయన సన్నిహితులే చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో గనక ప్రభావం చూపుతుంటే తమకు సెంజరగిరి మానాలే గతని ఆవేదన చెందుతున్నారట కేటీఆర్. అందుకే తమను ఆదుకునే ఆపద్బాంధవుడి కోసం చూస్తున్నారట. బీజేపీ సపోర్ట్ ఉంటేనే ఈ గడ్డు పరిస్థితుల నుంచి బయటపడగలమని కేసీఆర్ కు గట్టిగా చెప్తున్నారట. అయితే మైనార్టీ ఓట్లు దూరం అవుతాయని ఈ ప్రపోజల్ కు ఒప్పుకోవడం లేదంట కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలిచే ఛాన్స్ ఉందన్న దానిపై సర్వేల మీద సర్వేలు చేయిస్తున్నారట. కానీ ఏ ఒక్క సర్వేలోనూ బీఆర్ఎస్ కు పాజిటివ్ కనిపించడం లేదంట. దీంతో కేసీఆర్ కూడా కాస్త బెండ్ అయ్యారని, తన పాత మిత్రుడు జేడీఎస్ నేత కుమారస్వామితో రాయబారాలు నడిపిస్తున్నారని తెలుస్తోంది. కానీ కేసీఆర్ తో పొత్తు రాష్ట్ర బీజేపీ నేతలకు సుతారం ఇష్టం లేదట. ఇదే విషయం హైకమాండ్ కు కూడా స్పష్టం చేశారట. అయితే నితీష్ కుమార్ లాంటి నేతల్ని తిరిగి తమ కూటమిలోకి చేర్చుకున్న బీజేపీ కేసీఆర్ వస్తానంటే వద్దిన పరిస్థితి ఉందా అనేది ప్రస్తుతం పెద్ద డౌట్. మోదీ గనక ఓకే అంటే బీజేపీ బీఆర్ఎస్ పొత్తును ఆపే దమ్ము కూడా పార్టీలో ఎవరికి ఉండదనేది జగమెరిగిన సత్యం. ఏమో, గుర్రం ఎగరనూ వచ్చు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ మోడీ దోస్తాన కుదరనూ వచ్చు. ఏం జరుగుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.